హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే హైదరాబాద్ టు వారణాసి జర్నీ అయితే చేస్తున్నాము. చాలామందికి వారణాసికి వెళ్ళాలి అంటేనా చాలా డౌట్స్ ఉంటాయి కదా. అంటే మేము ఫ్లైట్లో అయితే వెళ్తున్నాము. ఫ్లైట్ టికెట్స్ ఎంత పడుతున్నాయి, రూమ్ రెంట్ ఎంత పడుతుంది, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలాగా, అక్కడ దర్శనం ఎలాగా, లోకల్ ఫుడ్ ఏది ఫేమస్సు, అలాగే లోకల్ షాపింగు, అన్నీ చాలా డౌట్స్ ఉంటాయి కదా. అన్నీ అయితేనా ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. మేము మా ఓన్ కార్‌లోనే ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాము. మా కార్ ఇక్కడే పార్క్ చేసేసి మళ్ళీ రేపు నైట్‌కి మాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది. సో, అందుకని మాకు ఓన్ కార్‌లోనే వచ్చాము. ఇక్కడ అవర్ బేసిస్‌లలో ఇక్కడ ఆహ్, మనీ అయితే పే చేయాల్సొస్తది. రిటర్న్‌లో చెప్తాను ఎంత పడింది అనేది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మా ఫ్లైట్ అయితే మార్నింగ్ 9:35కి అయితేనా స్టార్ట్ అవుతది. సో, మా మా గేట్ అయితేనా 13 గేట్ నంబర్ 13 ఇచ్చారు. సో, అక్కడికైతేనా ఎయిర్‌పోర్ట్‌లో అయితేనా వెళ్తున్నాము. వారణాసికెళ్ళడానికి ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మనకి హైదరాబాద్ నుంచి అయితేనా సికింద్రాబాద్ టు వారణాసి అయితే డైరెక్ట్ ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ నా చిన్న సజెషన్ ఏందంటేనా నార్త్ ఇండియా సైడ్ వెళ్తున్నప్పుడు ఆహ్, ఆల్మోస్టు స్లీపర్ అయితేనా అవాయిడ్ చేసేసి కొంచెం థర్డ్ ఏసీ అవి బుక్ చేసుకోవడం అయితే బెటరు ట్రైన్‌లో అయితేనా. ట్రైన్‌లో అయితే ఆల్మోస్ట్ 30-40 అవర్స్ జర్నీ అయితేనా పడుతదనమాట. ఫ్లైట్‌లో అయితే నియర్లీ 2 అవర్స్ అంతే. 2 అవర్స్ జర్నీ అయితేనా ఉంటది. సో, మార్నింగ్ 9:30కి అయితేనా ఇక్కడ స్టార్ట్ అయ్యామంటే అక్కడ 11:30కి అంతా దిగేస్తున్నాము. సో, 2 అవర్స్ జర్నీ అనమాట మనకి ఫ్లైట్ అయితే. ఫ్లైట్ టికెట్స్ డీటెయిల్స్‌కి వచ్చామంటే, మాకు అయితేనా పర్ హెడ్ ₹7,200 విత్ టాక్సెస్ అయితే పడింది. అంటే మేము ఆల్మోస్ట్ ఒక 4 డేస్ ముందు బుక్ చేసాం కాబట్టి, మాకు కొంచెం ఎక్కువే పడింది. కొంచెం మీరు ప్లాన్డ్‌గా ముందుగానే బుక్ చేసుకున్నారంటే 5,000, 5,500 అలాగైతే టికెట్స్ ఉన్నాయి. ప్లస్ టాక్సెస్ అనమాట. అంటే 5,500 ప్లస్ టాక్సెస్ అలాగైతేనా పడుతున్నాయన్నమాట. సో, మాకు హైదరాబాద్ టు వారణాసి టికెట్ పర్ హెడ్ అయితేనా 7,200 విత్ టాక్సెస్ అయితే పడ్డాయండి. అలాగే రిటర్ను వారణాసి టు హైదరాబాద్ అయితేనా మాకు కొంచెం తక్కువ పడింది. 6,700 అయితేనా పడిందనమాట. అంటే మేము 4 డేస్ ముందే మేము బుక్ చేసుకున్నాము. సో, మాకు ఇంకొంచెం ఒక రూ. 1,000 అలాగైతే ఎక్కువే పడింది. మీరు ప్లాన్డ్‌గా బుక్ చేసుకునేటట్లయితేనా కొంచెము ఇంకొక రూ. 1,000, రూ. 1,500 అయితే తగ్గుతదనమాట. ఫ్లైట్ టికెట్స్ అయితే మేము గోవా ఐబీబోలో నుంచే బుక్ చేసాము. మాకు అన్ని ఆఫర్స్ పోగా అయితేనా 7,200 పర్ హెడ్ అయితేనా పడిందనమాట. సో, ఫ్లైట్ అయితేనా ఎగ్జాక్ట్ టైంకి 9:30 కంటే 9:35 కంతా స్టార్ట్ అయిపోయింది. సో, ఇక్కడి నుంచి 2 అవర్స్ జర్నీ అనమాట. 2 అవర్స్‌లో మనము కాశీలో అయితేనా దిగేస్తామనమాట. మళ్ళీ మాకు నెక్స్ట్ డే 10:40కి అయితే రిటర్న్ ఫ్లైట్ ఉంది. ఇంట్లో ఉప్మా చేస్తే నచ్చదు గానీ, ఫ్లైట్‌లో మాత్రం 400 పెట్టయితేనా ఉప్మా తింటున్నాము. కాంప్లిమెంటరీకి ఒక కాఫీ అయితే ఇచ్చారు ఉప్మాతో పాటి. సో, ఇది ఇన్‌స్టంట్ ఉప్మా. టేస్ట్ అయితేనా ఓకే. ఓకే. బావుంది టేస్ట్ అయితేనా. కాఫీ అయితే మాత్రము కొంచెం బాగలేదనే చెప్పచ్చు. రూమ్ కూడా ఆల్మోస్ట్ ముందే బుక్ చేసుకొనైతే స్టార్ట్ అవ్వండి. అక్కడికెళ్ళిన తర్వాత రూమ్ సెర్చ్ చేద్దాము అది అంటేనా అంతా టైం వేస్ట్ ఇది. అది గాక అంత హ్మ్. అంటే మనకు ఐడియా ఉండదు కదా! వారణాసిలో. అందుకు మేము కూడా అయితేనా గూగుల్‌లో సెర్చ్ చేసేసి గూగుల్‌లో రివ్యూస్ చూసే రూమ్ అయితేనా బుక్ చేసేసుకున్నాము. మేము హరివిలాస్ ఎన్‌క్లేవ్ అని చెప్పేసేసి ఆ హోటల్‌లో అయితేనా 1 డేకైతేనా రూమ్ అయితే బుక్ చేసేసుకున్నామనమాట. ఇదిగో ఇది అయితేనా లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వారణాసి. సో, మనము ఎగ్జాక్ట్‌గా 12:30, 12:35 కంతా ల్యాండ్ అయిపోయాము. ఆల్మోస్ట్ మనము ల్యాండ్ అయిపోయేసేసి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకొస్తూనే లోకల్ టాక్సీస్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడైతే ఒకటి టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పేసేసి వారణాసి దాని చుట్టుపక్కల మొత్తము ఏమేమి చూడొచ్చు, ఏంటేంటి ఫేమస్ ప్లేసెస్ అన్నీ అయితేనా ఇలాగా ఫోటో గ్యాలరీ లాగా అయితేనా పెట్టారు. సో, మనకి ఐడియా కోసమైతేనా అంటే ఏమన్నా మిస్ అవుతున్నామా? ఏం ఫేమస్ అని చెప్పేసేసి ఒకసారైతేనా ఇక్కడ చూసుకోవచ్చు కూడా అనమాట. ఈ గ్యాలరీ మొత్తము. ఇది ఎయిర్‌పోర్ట్‌లోనే మనకు అవైలబుల్ ఉంటది. అలాగే మనకు అక్కడే లోకల్ టాక్సీస్ అవి ఉంటాయి. టాక్సీస్ అయితే మేము బుక్ చేసుకోవడానికైతే ట్రై చేసాం కానీ, వాళ్ళు మాకొచ్చిన డ్రైవరు చాలా అంటే బిల్ ఇవ్వరు. చిన్న అబ్బాయిలాగా ఉంటేనా మేము లేకోకుండా ఊబర్‌లో అయితేనా బుక్ చేసేసుకున్నాము. ఊబర్‌లో అయితేనా అక్కడే అవైలబుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ 1 మినిట్, 2 మినిట్స్‌లో అయితేనా మనకు ఊబరు, ఓలా అయితేనా మనకు అవైలబుల్ ఉంటాయి. సో, మాకు ఎయిర్‌పోర్ట్ నుంచి
మేము బుక్ చేసుకున్న హోటల్‌కి అయితేనా ఆల్‌మోస్టు మాకు రూ. 700 అయితేనా మాకు చార్జ్ చేశారనమాట. ఊబర్ అయితేనా. సో, అంటే ఆల్‌మోస్ట్ 25-30 కిలోమీటర్స్ అయితే ఉందనమాట ఎయిర్‌పోర్ట్ టు మేము బుక్ చేసుకున్న రూమ్‌కయితేనా. సో, అక్కడి నుంచి మనకు ఊబర్‌లో అయితేనా రూ. 700 అయితేనా మనకు చార్జ్ అయింది. కాశీ, కాశీని వారణాసి, బెనారస్ అని జెప్పేసేసి పిలుస్తారు గదా! మామూలుగా మనము కాశీ అంటే ఓన్లీ ఘాట్స్ ఉంటాయి, టెంపుల్ ఉంటది అంతే అని జెప్పేసేసి అనుకుంటాము చాలామంది. సో, కానీ ఊరైతేనా చాలా పెద్దదనమాట. చాలా పెద్ద సిటీ ఇది. అంటే ఘాట్సు, టెంపులు అనేది ఒక సైడ్ ఉంటేనా ఊరు కూడా చాలా పెద్దదనమాట. చిన్నప్పుడు తిరుమలకు ఎళ్ళేటప్పుడైతేనా తిరుపతి అంటేనా అదే దేవుడు టెంపుల్ ఉండేది. అదొక్కటే తిరుపతి అని జెప్పేసేసి అనుకునేవాళ్ళము. కానీ తిరుపతి అనేది సిటీ ఉండేదనేసి మనకు చాలా మందికి తెలీదు గదా! చిన్నప్పుడు. అలాగే కాశీ కూడా ఓన్లీ టెంపుల్ గాదు. ఊరు అనేది చాలా పెద్దదనమాట ఇది. మాకు ఆల్‌మోస్టు 30-40 మినిట్స్ పడింది. ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌కైతేనా రీచ్ అవ్వడానికి. ఇది మేము బుక్ చేసుకున్న హోటలు 'హరివిలాస్ ఎన్‌క్లేవ్' అని చెప్పేసేసి. హోటల్ అయితేనా నీట్‌గానే ఉంది. చాలానే బావుంది. సో, అక్కడ చెక్ ఇన్ జేసేసి మేము రూమ్‌కైతే ఇస్తాము. రూమ్ కూడా నీట్‌గానే ఉందనమాట. ఒక 2 మెంబర్స్‌కి అయితేనా మాత్రము మోర్ దెన్ ఎనఫ్. నీట్‌గానే మెయింటైన్ జేస్తున్నారు. ఇది రూమ్ అయితేనా బెడ్డు, చిన్న కోచ్ టైపు సోఫా ఇచ్చారు. టీవీ అవైలబుల్ ఉంది. అలాగే అలాగే ఒకటి వార్డ్‌రోబ్ కూడా ఇచ్చారు. సో, నీట్‌గానే ఉందనమాట రూము. మేము 1 డేకైతేనా బుక్ చేసేసుకున్నాము. వాష్‌రూమ్ గూడా నీట్‌గానే ఇచ్చారు. సో, ఈ రూమ్ డీటెయిల్స్‌కి వస్తేనా ఈ రూమొచ్చేసి మాకు 3600 విత్ టాక్సెస్ పడిందనమాట. రూమయితే మేము కూడా గూగుల్‌లోనే సెర్చ్ చేసేసి రివ్యూస్‌ని బట్టే బుక్ చేసేసినాము. ఆహ్, రూమయితే మాత్రం చాలా నీట్‌గానే ఉంది. ఇక్కడే కిచెన్ ఉంటది కాబట్టి మనము రూమ్‌లోకే ఫుడ్డయితే ఆర్డర్ చేసుకున్నాము. ఆల్‌మోస్టు లంచ్ టైమ్ అయిపోయింది గదా! ఇక్కడ లంచ్ అయితే మాత్రము అంటే మేము లోకల్ ఫుడ్ అక్కడ అక్కడ ఏది ఫేమస్ అంటే అక్కడే అదే తీసుకున్నాము. ఇది పన్నీర్ టిక్కా, ఆహ్, కాజు బటర్ మసాలా అండ్ గార్లిక్ నాన్ అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే మాత్రము చాలా బావుంది. పన్నీర్ టిక్కా టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. సో, ఫుడ్ అయితే మాత్రము మనం ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు అక్కడి ఫుడ్డే టేస్ట్ చేయడానికైతే మేము ట్రై చేస్తాము. అంటే అక్కడ ఏం ఫేమసు, ఏంది అనేది డైలీ అంటే తినలేము గానీ 1 ఆర్ 2 డేస్ అయితే మాత్రము అక్కడి ఫుడ్డే మనం టేస్ట్ చేయడానికి ట్రై చేస్తే బెటర్ అని మా ఫీలింగ్ అనమాట. లంచ్ అయితే ఫినిష్ చేసుకొని మేము ఘాట్స్ దగ్గరికైతే స్టార్ట్ అయ్యాము. హోటల్ దగ్గర నుంచి ఘాట్స్ దగ్గర వరకు ఇలాగ చిన్న చిన్న బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి. ఇవి రూ. 100 అయితే చార్జ్ చేశారు మాకు. ఆల్‌మోస్ట్ మాకు 3 కిలోమీటర్స్ అయితేనా వస్తుంది. అక్కడ మనకు డైరెక్ట్ ఘాట్స్ దగ్గర వరకైతేనా అలో ఉండదు. చాలా వరకైతేనా మనం నడిచేదే ఉంటది. బై వాక్ నడిచేదే ఉంటదనమాట. ఇది ఇక్కడైతేనా లోకలర్స్‌కి, టూ వీలర్స్ మాత్రమే ఇక్కడ అలో చేస్తారు. మిగతా అందరూ అయితేనా ఇక్కడైతే నడుచుకుంటా వెళ్ళేదే ఉంటది. ఇక్కడ చుట్టూ అటుపక్క, ఇటుపక్క అయితేనా షాపింగ్‌వి అవి అయితేనా ఉంటాయి. సో, మేము మెయిన్ వారణాసికొచ్చిన పర్పస్ అయితేనా రీసెంట్‌గా మా మామగారు చనిపోయినుంటేనా అస్థికలైతేనా గంగలో కలపడానికైతే వచ్చాము. సో, మేము పూజారినైతేనా ఇక్కడ పంతులు గారిని మాట్లాడడానికైతేనా ఇక్కడికొచ్చాము. మాకు కొందరు సజెస్ట్ చేశారనమాట. ఇక్కడైతే తెలుగు పంతులు ఉంటారు అని జెప్పేసి, సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి అని జెప్పేసేసి అక్కడికైతే వచ్చాము. సో, ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఇవైతేనా రుద్రాక్షలు. యాక్చువల్‌గా రుద్రాక్షలు మనము డైరెక్ట్ గాదు. ఇలాగా అయితేనా ఉంటాయి. ఇందులో నుంచి మనకు రుద్రాక్ష అయితే తీస్తారనమాట. సో, ఇక్కడ ఘాట్సు నుంచి మనము ఇప్పుడొచ్చేసేసి దశశ్వమేధ ఘాట్‌కైతేనా ఎళ్తున్నాము. ఇదిగో ఇదే దశశ్వమేధ ఘాటు. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఘాట్ అనమాట. ఘాట్స్ అయితేనా మొత్తము 86 ఆర్ 88 ఉన్నాయి ఘాట్సు. అందులో ఈ దశశ్వమేధ ఘాట్ అనేది కొన్ని ఒక 5 అయితేనా ఫేమస్ ఘాట్స్ ఉన్నాయి. అది అందులో ఇదనమాట. యాక్చువల్‌గా అయితేనా మాకిక్కడ వచ్చిన తర్వాత తెలిసిండేదేందంటేనా కాశీలో గంగా రివరు ఫ్లడ్స్ వచ్చేసేసి చాలా ఎక్కువ వాటర్ అయితే వచ్చేసాయన్నమాట. సో, ఇదంతా మనం మామూలుగా స్టెప్స్ అన్నీ ఉండేసేసి గంగా హారతి ఇచ్చే ప్లేసు ఇదంతా ఆ ఫోల్ దగ్గర అక్కడ కనిపిస్తున్న ఫోల్ దగ్గర అదంతా మునిగిపోయేసేసి ఆల్‌మోస్ట్ ఇక్కడి వరకు వచ్చేసాయన్నమాట. ఇది దశశ్వమేధ ఘాట్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. అంటే మనము గంగా హారతి గూడా కొన్ని కొన్ని ఫేమస్ ఘాట్స్‌లలో మనకి 7 మెంబర్స్, 10 మెంబర్స్ అలాగా నిలబడేసేసి ఇస్తారు. కొన్ని చిన్న చిన్న ఘాట్స్‌లలో 3 మెంబర్స్, 2 మెంబర్స్ అలా ఇస్తారు గదా!
అలాగా ఇది చాలా పెద్ద ఘాటు. అలాంటిది వాటర్ మొత్తం వచ్చేసాయన్నమాట. సో, అక్కడ అంటే మునగడానికి గానీ అలాగా కంఫర్ట్‌గా అయితేనా లేదు. గంగా హారతి గూడా అన్నిట్లో ఏమి ఇవ్వట్లేదు. కొద్దిగా ఫేమస్ ఘాట్స్‌లలోనే ఇస్తున్నారు. అది గూడా ఫస్ట్ ఫ్లోర్‌లో అలాగా బిల్డింగ్ మీద నుంచి అయితేనా ఇస్తున్నారంట. సో, ఇక్కడ అయితేనా చుట్టూ అయితేనా మనకి ఈ షాపింగ్‌వి అయితేనా ఫుల్లు ఉంటాయి. ఇక్కడ కాశీ చాట్ బండార్ అని జెప్పేసేసి ఇది వారణాసిలో చాలా ఫేమస్ అంట. ఇందులో వచ్చేసేసి మనకి ఆహ్, టమాటా చాట్ అని జెప్పేసేసి అది చాలా ఫేమస్సు. చాలా అంటే చాలా రీల్స్‌లలో వాటిల్లో ఫేమస్ ఫుడ్ అని చెప్పేసి సెర్చ్ చేసినప్పుడు మాకు ఇదైతేనా చాలామంది రికమెండ్ చేశారనమాట. సో, ఇదైతే టేస్ట్ చేద్దామని చెప్పేసేసి తీసుకున్నాము. టమాటా చాట్ అయితేనా ఇక్కడ ₹60 అయితే ఉంది. ఇంకా చాలా రకాలుంది గానీ, ఇది ఫేమస్ అంటేనా అదైతేనా తీసుకున్నాము. సో, ఇదైతే టమాటా చాటు. మనకి పైన ఏదో చిన్న చిన్నవి అయితేనా వేసేసి ఇలాగైతే ఇచ్చారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ మట్టి వాటిలోనే ఇస్తారు. అయితే చాలా పుల్లగా ఉన్నింది. టేస్ట్ అయితే మాకు ఓకే. ఓకే నెక్స్టు అనిపిచ్చింది అక్కడి అంతే. నుంచి అయితేనా మేము ఈ పప్పు టీ స్టాల్ అని చెప్పేసేసి ఇది లంక రోడ్‌లో ఉంటది. ఇది వచ్చేసేసి మోడీ ఎప్పుడు వారణాసికొచ్చినా గానీ ఇక్కడ టీ క కంపల్సరీ తాగేసేసి ఇక్కడికొచ్చి తాగేసేసి వెళ్తారని జెప్పేసేసి అన్నారనమాట. సో, ఎలా ఉంటదో టేస్ట్ చేద్దామని జెప్పేసేసి వచ్చాము. ఇదిగో ఇక్కడ మోడీ వచ్చినప్పుడైతేనా మనకి ఆ పిక్స్ కూడా అన్నీ అయితేనా ఇక్కడైతేనా వాళ్ళు డిస్‌ప్లే మాదిరి పెట్టారనమాట. సో, చూడ్డానికైతే మాత్రము చాలా చిన్నది. ఆహ్, కొంచెం చేసే స్టైల్ అయితేనా కొంచెం వెరైటీగా ఉందనమాట. సో, మేమైతేనా ఇక్కడ లెమన్ టీ ఫేమస్ అన్నారని జెప్పేసి లెమన్ టీ అయితేనా టేస్ట్ చేస్తున్నాము. ఇక్కడ టీ లెమన్ టీ అయితేనా ₹30 అయితే చార్జ్ చేశారు. హైలైట్ ఏందంటే లాస్ట్‌లో మనము చిన్న హజ్మోలా తింటాం గదా! మనం చిన్నప్పుడు ఆ హజ్మోలా ప్యాకెట్ అంటే పౌడర్ లాగుండేది. అది టీలో వేశారనమాట. దానివలన కొంచెం టేస్ట్ అయితేనా డిఫరెంట్‌గా ఉంది. సో, ఇక్కడైతేనా ఈ టీ అయితేనా టేస్ట్ చేసేసాము. ఈ ఇదొచ్చేసేసి లంకా రోడ్‌లో ఈ నేత్రజ్యోతి హాస్పిటల్‌కి పక్కనే ఉంటదనమాట. ఇదిగో ఇది ఆ షాప్ అయితేనా చాలా చిన్నగానే ఉంటది. ఇక మేము ఈ రోజైతేనా దర్శనానికైతే ఏం వెళ్ళలేదు. అక్కడి నుంచయితే డైరెక్ట్ హోటల్‌కెళ్ళాము. చిన్న చిన్న షాపింగు అవి అయితేనా చూసుకునేసేసి. ఎందుకంటే నెక్స్ట్ డే మేము అస్థికలు కలిపేది ఉంది గదా! అక్కడ కొంచెం ఒక చిన్న ఫార్మాలిటీ మాదిరి ఉంటది. అది అయిపోయిన తర్వాత గంగా స్నానం చేసిన తర్వాతనే టెంపుల్‌కెళ్ళాలని జెప్పేసేసి అన్నారు. సో, మేము నెక్స్ట్ డే అయితేనా టెంపుల్‌కెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఉంది. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగు. మేము హోటల్ బుక్ చేసుకున్నప్పుడు విత్ బ్రేక్‌ఫాస్ట్ అయితేనా బుక్ చేసుకున్నాము. సో, కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉన్నింది. సో, ఇక్కడొచ్చేసేసి ఇది కంచి పీఠాధిపతిది ఒక చిన్న ఆశ్రమం మాదిరుంది. ఇక్కడికైతే మమ్మల్ని పూజారైతే రమ్మన్నారు. సో, ఇక్కడ మేము ఆ ఫార్మాలిటీ అయితేనా ఫినిష్ చేసేసుకునేసేసి అంటే మేము ఇది హనుమాన్ ఘాట్‌లో ఉంటది. సో, హనుమాన్ ఘాట్‌లో ఈ ఫార్మాలిటీ ఆస్తికలైతేనా కలిపేసేసి అంటే మనం తెలుగు స్వాములు గూడా అక్కడ చాలామందయితేనా అవైలబుల్ ఉంటారనమాట. సో, మనము కొంచెం ఆ నార్త్ స్వాములతో చేయించుకునే దానికంటే, తెలుగు స్వాములతో చేయించుకుంటే కొంచెం మనకు బెటర్ గదా! అని జెప్పేసి అక్కడికెళ్ళి కనుక్కునేసేసి ఆ ఫార్మాలిటీ అయితేనా మేము ఫినిష్ చేసేసుకున్నాము. సో, మాకైతేనా ఒక 1100 ప్లస్ అక్కడ పూజ సామాన్లకు ఒక 300 అయితేనా పే జేస్ చార్జ్ చేశారు. సో, ఒక మా 1500లో అయితేనా మేము అదైతేనా కంప్లీట్ చేసేసుకున్నాము. సో, అక్కడి నుంచి వాటర్ అయితే మాత్రము ఆ ఫ్లడ్స్ వలన చాలా బురద నీళ్ళగా ఉన్నాయి. సో, అందుకని మేము మళ్ళీ హోటల్‌కొచ్చేసేసి స్నానం చేసేసి మళ్ళీ టెంపుల్‌కైతేనా స్టార్ట్ అవుతున్నామనమాట. టెంపుల్‌కెళ్ళే రూట్స్ మాత్రము చాలా చిన్నగా, చాలా ఇరుగ్గా ఉంటాయి. సో, అదే చిన్న చిన్న సందుల్లోనే మళ్ళీ బైక్‌లో అయితేనా వస్తూనే ఉంటారు. ఈ లోకలర్స్ అయితేనా. కొంచెం వర్షం పడడం వలన ఇంకా మెస్సీ మెస్సీగా ఉన్నాయి రోడ్స్ అయితేనా. ఈ చిన్న చిన్న రోడ్సే మొత్తము అంతా ఉంటాయి. సో, చుట్టూ అయితేనా మనకు చిన్న చిన్న ఇట్లా టెంపుల్స్ అయితే మాత్రము కనిపిస్తూనే ఉంటాయి. చాలా చిన్న చిన్న టెంపుల్స్ హౌస్‌లలోనే కలిసిపోయేసేసి ఉంటాయన్నమాట. రోడ్స్ మాత్రము చాలా కంజెస్టెడ్‌గా ఉంటాయి. ఆహ్, నడిచేదానికి గూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. చాలా అయితేనా చాలా నడిచేదుంటది. సో, పెద్దవాళ్ళు కొంచెం నడిచేదానికైతేనా కొన్ని కొన్ని చోట్ల నుంచి అంటే కొంచెం జంక్షన్స్ దగ్గర నుంచి అక్కడి నుంచి అయితే మాత్రము బ్యాటరీ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయంట. సో, అది కనుక్కొనైతేనా పెద్దవాళ్ళనైతేనా తీసుకెళ్లడం అయితే బెస్టు. సో, ఇది మెయిన్ గేట్ అనమాట టెంపుల్‌కెళ్ళడానికి. సో, ఇక్కడే మనకు లెఫ్ట్ సైడు ఇక్కడ ఒక చిన్న టికెట్ కౌంటర్ అయితేనా ఉంటది. సో, ఇక్కడొచ్చేసేసి
సుగమ్ దర్శన్ అని జెప్పేసేసి రూ. 250 అని జెప్పేసి ఉంది గదా! అక్కడ ఒక్కొక్క టికెట్ వచ్చేసి 300 చార్జ్ చేస్తారు. సో, అక్కడ చాలామందికి ఈ టికెట్స్ ఉన్నాయని జెప్పేసేసి తెలీదనమాట. డైరెక్ట్ ఎళ్ళిపోతూనే ఉంటారు. ఈ టికెట్స్ తీసుకోవడం వల్ల మనకు దాదాపు హాఫ్ ఆఫ్ ది క్రౌడ్ మనము అవాయిడ్ చేసుకొని ఎళ్ళొచ్చనమాట. సైడ్ నుంచి ఎళ్ళేసేసి ఆల్‌మోస్టు మాకైతే 1 అవర్‌లోనే దర్శనమయింది. డైరెక్ట్ ఈ ఫ్రీ దర్శనానికి ఎళ్ళేదానికైతే మాత్రము 4-5 అవర్స్ అయితేనా ఫుల్లు ఆహ్, పడుతుందనమాట. లోపలికైతే కెమెరాస్ అలో లేదు గాబట్టి కెమెరా అయితే తీసుకెళ్ళలేదు. ఇది వచ్చేసేసి మనకి కాశీ విశాలాక్షి టెంపుల్ అనమాట. అక్కడి నుంచి కొంచెం దూరం వస్తేనా ఇక్కడ కాశీ విశాలాక్షి టెంపుల్ అయితేనా ఉంటది. శక్తిపీఠం గదా! ఇది కూడా. ఈ శక్తిపీఠం గూడా అక్కడే ఉంటదనమాట. సో, చాలా చిన్నగా ఉంటది. చాలామందికి ఇది ఇక్కడ ఉందని జెప్పేసేసి కొందరు స్కిప్ చేసేసుకొని వస్తారనమాట. కొంచెం చూసుకొని రండి. ఈ దారిలోనే ఉంటదనమాట. సో, అక్కడి నుంచి అయితేనా ఇంకా మళ్ళీ బయటికి ఎళ్ళాలన్నా గానీ అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉంటది టెంపుల్ పక్కనే. అక్కడ మనం ఏదైనా ఫుడ్ తినాలన్నా గానీ అలాగా ఇక్కడైతే ఫుడ్ అయితేనా ఆల్‌మోస్ట్ అన్ని రకాలైతేనా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడి నుంచి మనము టెంపుల్‌కి మామూలుగా అంటే టెంపుల్‌కి రావడానికి ఇక్కడ ఒక ఘాట్ ఉంటది గదా! ఆల్‌మోస్ట్ ఇవైతేనా చాలా దూరంగా ఉంటది మామూలుగా ఈ రివర్ అనేది. అలాంటిది ఈ ఫ్లడ్స్ వలన చాలా ముందరికొచ్చేసిందనమాట. సో, నార్మల్‌గా అయితేనా ఇక్కడ గంగలో మునిగేసేసి చాలామంది భక్తులైతేనా ఈ దారిలోనే మనకి టెంపుల్‌కైతేనే వస్తారు. సో, ఇప్పుడైతే మాత్రము ఆ దారి అలో చేయట్లేదనమాట. ఇక్కడైతే ఒకటి భరతమాతది ఒకటి స్టాచ్యూ గూడా ఉంటది. సో, ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరనే ఉంటదనమాట. అంటే ఇది టెంపుల్‌కి పక్కన టెంపుల్ బ్యాక్ సైడ్ అని జెప్పేసి అనుకోవచ్చనమాట. ఇదిగో ఇది మన మామూలుగా టెంపుల్‌కొచ్చే దారనమాట. ఘాట్ దగ్గర నుంచి. ఇక్కడ గంగలో అయితేనా స్నానం జేసేసి చాలామందయితేనా ఇదే దారిలో ఈ ఘాట్ నుంచే టెంపుల్‌కైతేనా లోపలికెళ్తారనమాట. ఇక్కడ టోటలొచ్చేసి 88 ఘాట్స్ ఉంటాయి. 88 ఘాట్స్‌లలో గూడా ఆల్‌మోస్ట్ ఫ్లడ్స్ వలన గంగా రివరు చాలా పైకైతేనా వచ్చిందనమాట. అంటే మామూలుగా గంగా హారతి అవి మనం పిక్స్‌లలో అలాగా వీడియోస్‌లలో, రీల్స్‌లలో చూస్తాం కదా! అక్కడ ఇచ్చేదానికంటే ఇక్కడ కనిపిస్తుంది కదా! ఆ స్ట్రీట్ లైట్స్ అక్కడ నార్మల్‌గా గంగా హారతి ఇచ్చేది. అలాంటిది ఆ స్ట్రీట్ లైట్స్ అయితే హాఫ్ ఆఫ్ ది స్ట్రీట్ లైట్స్ అయితేనా మునిగిపోయి ఉన్నాయి చూడండి. సో, బోటింగ్ కూడా ఎవ్వరిని అయితేనా అలో చేయట్లేదు. కంప్లీట్‌గా బోటింగ్ అయితే క్లోజ్ చేసేసారు. ఆల్‌మోస్ట్ ఇప్పటికే 1 మంత్ నుంచి క్లోజ్ చేశారంట. మాకైతే అది ఐడియా లేదు. సో, ఇక్కడికొచ్చిన తర్వాతనే తెలిసింది. సో, మనకు పోలీస్ ఇక్కడైతేనా ఎవ్వరినైతే అలో చేయట్లేదు. అట్‌లీస్ట్ గంగా వాటర్ తీసుకోవడానికి కూడా అలో చేయట్లేదు. ఇంకా ఏదైనా ఫార్మాలిటీస్ అవి ఎలా చేశారు అని అంటేనా అక్కడ కొన్ని కొన్ని ఘాట్స్ దగ్గర ఈ స్వాములు అవి తెలియకోకుండా అలాగా చేస్తున్నారనమాట అంతే. ఇక్కడ మనం టెంపుల్ నుంచి మళ్ళీ బయటికెళ్తున్నాము. వెళ్ళే దారిలో గూడా అంతా టెంపుల్సే ఉంటాయన్నమాట. వాటి మీద ఇవి కూడా శిల్పాలు ఇవి కూడా ఆర్కిటెక్ట్ అయితేనా చాలా డిఫరెంట్‌గా ఉంటది ఇక్కడ. అంటే మనము తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్ మన మన టెంపుల్సు చూసి చూసి ఇక్కడ టెంపుల్సు ఈ ఆర్కిటెక్ట్ చూస్తేనా మనకు కొంచెం వెరైటీగా అనిపిస్తది. సో, మనకి మన టెంపుల్స్ మాదిరి ఉంటాయితే అని అయితేనా ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇంకా దారిలో అయితేనా ఇక్కడ ఒకటి ఇది ఏదో స్వీటు ఫేమస్ అని జెప్పేసేసి అన్నారని జెప్పేసి ఇదైతే టేస్ట్ చేస్తున్నాము. బాదల్ తండయో ఏదో సంథింగ్ ఏదో స్వీట్ నేమ్ అయితే చెప్పారు. నాకు సరిగ్గా అయితేనా గుర్తులేదు. సో, కొంచెం మన మలై టైపు వేసేసి చిన్న చిన్న ఈ మట్టి వాటిలోనే ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ స్వీట్ అయినా గానీ, కాఫీ, టీ ఏదైనా గానీ ఆల్మోస్ట్ ఈ మట్టి కుండల్లోనే వాడుతున్నామనమాట. వాడుతున్నారు. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక రూ. 150 ఏమో పడిందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. అక్కడి నుంచి అయితేనా బయటకొచ్చేసేసి మేము నెక్స్ట్ వచ్చేసి కాలభైరవ టెంపుల్‌కైతేనా ఎళ్తున్నాము. ఆల్మోస్ట్ ఈ రోడ్డంతా మనకి వెహికల్స్ అయితేనా ప్రైవేట్ వెహికల్స్‌నయితే అలో చేయరు. అంటే ట్రాన్స్‌పోర్ట్ ఏమి ఉండదనమాట. ఓన్లీ లోకలర్స్ మాత్రమే ఈ టూ వీలర్స్ అవి అయితేనా తీసుకుంటారు. ఓన్లీ రిక్షాస్ మాత్రము అలో ఉంటదనమాట ఇక్కడ. సో, అక్కడైతేనా మేము కొంచెం దూరమైతే నడిచేసేసి అంటే అన్ని చోట్లకు ఉండదు. కొద్దిగా దూరం ఎళ్ళిన తర్వాత అయితేనా రిక్షాస్ అలో ఉంటాయి. సో, అక్కడైతేనా మేము రిక్షా అయితేనా ఎక్కాము. సో, ఇక్కడ కాశీలో, వారణాసిలో పాన్ అనేది మాత్రము చాలా ఫేమస్ అంట. సో, పాన్ అయితే కంపల్సరీ టేస్ట్ చేయాలన్నారు. ఈ పాన్ అయితే మాకైతేనా రూ. 80 పడిందనమాట ఈచ్. సో, అక్కడి నుంచి అయితేనా మళ్ళీ కొంచెం దూరం అయితే నడిచేసేసి ఈ రిక్షా అనేదైతేనా ఎక్కామనమాట. రిక్షా అయితే ఆల్మోస్టు మాకు టెంపుల్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక
రూ. 100 అయితేనా పే చేశాము. సో, రూ. 100 అయితే పే చేసేస్తేనా అక్కడికి కాలభైరవ టెంపుల్ ఆ దగ్గరికి కమాన్ దగ్గరికైతేనా తీసుకెళ్లారనమాట. సో, ఇక్కడైతేనా మనకి ఎటువంటి ట్రాన్స్‌పోర్ట్ అయితే అవైలబుల్ ఉండదు. ఓన్లీ ఇది ఒక్కటే ఉంటది. ఈ కార్సు ఇవి కూడా అంతా లో కలర్స్‌వన్నమాట అంతే. కార్స్ కూడా అలో చేయరు. ఆల్‌మోస్ట్ బైక్స్ ఒకటే. ఇక్కడ టెంపుల్ నుంచి వచ్చినప్పుడు ఈ దారిలో అంతా కొందరు అన్నదానం చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చాలామంది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారనమాట. కొన్ని కొన్ని సేవా సంస్థలు వాళ్ళు అలాంటి వాళ్ళైతేనా చాలా వరకే. నేను దారిలో అయితేనా దాదాపు 4-5 ప్లేసెస్‌లో అయితే చూసాననమాట. ఫుడ్ అయితే ఫ్రీగా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, అక్కడి నుంచి కాలభైరవ టెంపుల్‌కైతేనా ఒక 15-20 మినిట్స్ అయితేనా మాకు టైం అయితే పట్టింది. సో, ఇది కాలభైరవ టెంపులు కమాన్ అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ మనము ఒక 500 మీటర్స్ అయితే నడవాల్సి ఉంది. కాలభైరవ టెంపుల్‌కైతేనా. సో, ఇదంతా అయితేనా కాలభైరవ టెంపుల్‌కెళ్ళే రూట్ అనమాట. కాలభైరవ టెంపుల్ అనేది కాలభైరవుడు అనేది కాశీకి క్షేత్రపాలకుడనమాట. సో, మనము కంపల్సరీ అయితేనా ఏది దర్శనం చేసుకున్నా లేకున్నా గానీ, కాలభైరవ టెంపుల్ అయితేనా దర్శనం చేసుకొని రావాలని జెప్పేసేసి అంటారనమాట కాశీకెళ్ళినప్పుడు. పెద్దవాళ్ళు మాత్రము నడిచేదానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే చిన్న చిన్న రోడ్సు ఫుల్లు జనాలుంటారు. కంజెస్టెడ్‌గా రోడ్స్ అవి ఉంటాయి. సో, కొంచెము పెద్దవాళ్ళైతేనా జాగ్రత్తగా చూసుకొనే రండి. అలాగే కొన్ని కొన్ని చోట్లకి వీల్ చైర్ ఫెసిలిటీ అయితే ఉందనమాట. డైరెక్ట్ టెంపుల్స్ దగ్గరికి అలాగా. సో, అవైతేనా కొంచెం కనుక్కొనైతేనా మీరు రావడం అయితేనా బెస్ట్ అనమాట. సో, ఇక్కడ కాలభైరవ టెంపుల్ దగ్గర ఈ చిన్న చిన్న ఆయిల్ ప్యాకెట్స్ అని చెప్పేసేసి అమ్ముతున్నారు. అవైతే మనకి తల చుట్టూ ఒక 7 టైమ్స్ తిప్పుకొనేసేసి అక్కడ టెంపుల్‌లో అయితేనా ఒక ప్లేస్ ఉంటది. అక్కడైతేనా ఇచ్చేయాలి. అక్కడైతే పడేయాలి అని జెప్పేసేసి చెప్తూ ఉన్నారనమాట. సో, ఆ దారిలో అంతా అవి అమ్ముతూ ఉన్నారు. సో, ఇదే మెయిన్ ఎంట్రన్స్ కాలభైరవ టెంపుల్‌కి. మేమెళ్ళిండేది వీకెండ్ కాబట్టినో ఏమో గాని జనాలైతే మాత్రం ఫుల్లుగానే ఉన్నారు. సో, అక్కడి నుంచి మళ్ళీ మేము ఆటో అయితేనా తీసుకొనేసేసి మా హోటల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇదే ఆ హోటలు. హరివిలాస్ ఎన్‌క్లేవ్. సో, హోటల్‌కైతే రీచ్ అయిపోయామనమాట. ఆల్‌మోస్టు మేము చెకౌట్ టైమ్ అయితే అయిపోయింది గదా! ఇక్కడ చెకౌట్ చేసేసైతేనా మేము ఎయిర్‌పోర్ట్‌కెళ్ళేదుంది. ఇక్కడ కొంచెం స్నాక్స్ అవి తినేసేసి అయితేనా మేము రిటర్న్ ఎయిర్‌పోర్ట్‌కైతేనా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ లోకల్ ఫుడ్ కచోరీ కూడా చాలా ఫేమస్ అని జెప్పేసేసి అన్నారు. సో, అది కచోరీ అయితేనా టేస్ట్ చేయడానికైతే ఇక్కడ ఒక షాప్ దగ్గరైతే ఆపామనమాట. ఇది వచ్చేసేసి ఆహ్, ఆల్‌మోస్ట్ మాకు ఈ కచోరీ అనేది ఒక 40-50 రూపీస్ అయితేనా పడింది. మేము తిన్న టమోటా చాటు వాటితో పోల్చుకుంటే ఇది టేస్ట్ అయితేనా చాలా బెటర్‌గా ఉందనమాట. సో, ఇది ఇక్కడ వారణాసికొచ్చినప్పుడైతేనా అస్సలు మిస్ కాకండి. ఇక్కడ కొంచెం వెరైటీగా అంటే మనం తిన్న టేస్ట్‌కి ఇక్కడికైతేనా చాలా వెరైటీగా ఉందనమాట. ఇక్కడ నేను వీడియో తీసుకుంటా ఉన్నా గానీ కోఆపరేట్ చేసేసి పిలిచి మరీ ఆహ్, చూపిస్తున్నారనమాట. సో, అంటే చాలా పొలైట్‌గా బాగా అనిపించిందనమాట. సో, ఇది కచోరీ అయితేనా ఇదైతే టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ పక్కనైతేనా ఈ పాన్స్ కూడా జేస్తున్నారు. ఇది కొంచెం కాశీది డిఫరెంట్ పాన్ అంట. ఆల్‌మోస్టు ఈ పాన్‌లో అయితేనా మేము చూస్తూ ఉండగానే ఒక 20-30 ఐటెమ్స్ అయితే వేసుంటారనమాట. చిన్న చిన్నవి వేస్తూనే ఉన్నాడనమాట. అలాగా ఈ పాన్ అయితే మాకు 60 రూపీస్ అయితే చార్జ్ చేశారు. కొంచెం వెరైటీగా మనం రెగ్యులర్‌గా మన హైదరాబాద్‌లో తిన్నదిలాగా కాకోకుండా కొంచెం వెరైటీగా అయితే అనిపిచ్చింది. సో, ఇది కూడా టేస్ట్ చేసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామనమాట ఎయిర్‌పోర్ట్‌కైతే. గంగా హారతి చూపియలేదని చెప్పేసి చాలామందయితేనా అనుకుంటా ఉండొచ్చు. గంగా హారతి ఫ్లడ్స్ వలన అన్ని ఘాట్స్‌లలో అయితేనా ఇవ్వట్లేదు. ఓన్లీ కొన్ని ఫేమస్ ఘాట్సు 'అస్సీ ఘాటు', 'దశాశ్వమేధ ఘాటు', 'మణికర్ణిక ఘాట్' అట్లా కొంచెం కొన్ని ఫేమస్ ఘాట్స్‌లలోనే ఒక 4, 5 ఘాట్స్‌లలోనే ఇస్తున్నారు. అది కూడా ఆహ్, ఫస్ట్ ఫ్లోర్‌లో అంటే బిల్డింగ్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో అలాగా నిలబడి అయితేనా హారతి అయితే ఇస్తున్నారు. సో, అక్కడ వెళ్ళడానికి కంఫర్ట్‌గా లేదు అని చెప్పేసేసి మేము హారతి అయితే స్కిప్ చేసాము. వీలైతే మీరు కూడా నెక్స్ట్ 2 మంత్స్ కూడా ఇలాగే ఉంటదంట ఆల్‌మోస్టు వారణాసిలో సిట్యుయేషన్ అయితేనా. సో, మీరు వారణాసికొచ్చే ప్లాన్ ఉంది అంటే మాత్రము ఈ 2 మంత్స్ అవాయిడ్ చేసేసైతేనా రండి. ఎందుకంటే ఆల్‌మోస్టు మనము వారణాసికొచ్చామంటే గంగా స్నానం గానీ, హారతి గానీ అన్నీ మిస్ అవ్వకూడదని జెప్పేసేసి అనుకుంటాం గదా!
సో, ఒక 2 మంత్స్ తర్వాతయితే రావడం అయితేనా బెస్ట్ అని జెప్పేసి ఇక్కడ లోకలర్స్ కూడా అంటున్నారనమాట. సో, మేమైతేనా ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయాము. ఎయిర్‌పోర్ట్ ను ఎయిర్‌పోర్ట్‌లో మాకైతేనా ఆల్‌మోస్ట్ 10:40కైతేనా మాకు ఫ్లైట్ అనమాట. సో, అక్కడ ఫ్లైట్ ఎక్కేసేసి మేము ఆల్‌మోస్ట్ 12:35కైతేనా మాకు ఆహ్, దిగేసాము. హైదరాబాద్‌కైతేనా రీచ్ అయిపోయామనమాట. 12:30, 12:40కంతా మేము హైదరాబాద్‌లో అయితేనా ల్యాండ్ అయిపోయాము. సో, హైదరాబాద్‌లో అయితేనా ఎయిర్‌పోర్ట్‌లో మనకి నిలోఫర్ వాళ్ళు ఒకటి స్టాల్ అయితే పెట్టారు కదా! మామూలుగా నిలోఫర్‌లో ఉండే మెనూ కంటే కూడా ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 1:00 అయింది. 1:00 కూడా ఎంత జనాలున్నారంటే అంత జనాలున్నారు. మనము కార్ పార్క్ చేసిన చోటుకైతేనా వచ్చేసాము. సో, ఇక్కడ కార్ తీసుకొనేసేసైతే మనం రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. చూడాలి ఇంకా. ఇక్కడ హవర్ బేసిస్‌లో అయితేనా మనకి చార్జ్ చేశారు. సో, మనకు ఎంత పడుతది అనేది ఇప్పుడు అక్కడికెళ్ళేసేసి వాళ్ళు కౌంట్ చేసి చెప్తేనా మనకు తెలుస్తది. మాకు ఆల్మోస్ట్ అయితేనా మేము బిఫోర్ డే 8:00కి అలాగైతేనా కార్ పార్క్ చేసాము. సో, నెక్స్ట్ డే 1:00 అయితేనా మేము కార్ తీసుకుంటూ ఉన్నామన్నమాట. 1 ఏఎంకి. సో, మాకు అయితేనా ఈ 2 డేస్‌కి గాను ఆల్మోస్టు 1500 అయితేనా చార్జ్ చేశారనమాట. 1500 అయితేనా మాకు కార్‌కి ఎయిర్‌పోర్ట్‌లో అయితేనా చార్జ్ చేశారు. సో, అక్కడ పే చేసేసి అయితేనా మేము రిటర్న్ ఇంటికైతేనా స్టార్ట్ చేసాము. ఆల్మోస్టు ఫ్లైట్ టికెట్సు, రూమ్ రెంటు, లోకల్ ట్రాన్స్‌పోర్టు, షాపింగ్ కూడా ఆల్మోస్టు అక్కడ బెనారస్‌వి చాలా ఫేమస్ అనమాట. అక్కడ షాపింగ్ గూడా చేశాము మేము. కానీ చూపియడానికి, వీడియో తీయడానికైతేనా టైం లేకోకుండా ఉండే. ఆహ్, ఈ వీడియో అయితేనా మీకు హెల్ప్ అవుతదని చెప్పేసి అనుకుంటున్నాను కాశీకెళ్ళే వాళ్ళకి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టైము ఇంకొక మంచి వీడియోతో అయితేనా వస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.